మా భారతమ్మ మీద జగనన్న మీద విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే అన్యాయంగా అవాకులు చవాకులు పేలిన వాళ్ళు కూడా ఈరోజు భారతమ్మకి జగనన్నకి మా సాక్షికి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా సాక్షి కార్యాలయాల మీద అన్యాయంగా దారుణంగా దాడులు చేసిన వాళ్ళు ఈరోజు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ ఆపి పాలన మీద దృష్టి పెట్టాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి మంత్రులకి తెలియజేస్తూ ఉన్నాను. అసలు ఈ ఏడాదిలో తల్లికి వందనం ఎవరికి ఇచ్చారు మీరు? అసలు ఒక్కరికైనా ఇచ్చారా? ఈ ఏడాది గడిచింది 12 నెలల్లో. అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సులో ఏ మహిళకి ఎక్కించారు ఈ ఏడాది కాలంలో? అలాగే తీసుకుంటే 3 గ్యాస్ సిలిండర్స్ ఎవరికి ఇచ్చారు? ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి మనం అందరము చూసాము. ఈ ఏడాదిలో తీసుకుంటే నిరుద్యోగ భృతి ఒక్కరికైనా ఇచ్చారా? అలాగే 50 ఏళ్ళకే ఫెన్షన్ అని చెప్పారు కదా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి, ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఆడబిడ్డ నిధి ఇస్తామన్నారు కదా, ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతున్నాను. అసలు ఈ రాష్ట్రంలో ఈ ఏడాది కాలంలో పేదలకు 1 సెంటు భూమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. అమరావతిలో జగనన్న ఇచ్చిన 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే వాటిని ఈరోజు రద్దు చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. వీళ్ళు పేదల గురించి మాట్లాడుతూ ఉంటే ప్రజలు నవ్విపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే గత 3-4 రోజులుగా లేని విషయాన్ని వక్రీకరించి ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మంత్రులు, ముఖ్యంగా మహిళా మంత్రులు, మహిళా కమిషన్ చైర్పర్సన్తో సహా ఎంత దారుణంగా వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఎప్పటికైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా బుద్ధి తెచ్చుకొని తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మహిళా మంత్రులు ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారైనా అనిత గారైనా, అలాగే తీసుకుంటే గుమ్మడి సంధ్యారాణి గారు అంత రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి వాళ్ళేమో ఒక తప్పుడు కేసుల విషయంలో ఏకంగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి తప్పుడు ఫిర్యాదులు సాక్షి మీద మా భారతమ్మ మీద జరగని ఇష్యూ మీద ఇవ్వడం అంటే ఎంతగా వీళ్ళు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు మీరు ఇప్పుడు ఏం చేస్తారు? సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మీ ఫిర్యాదులను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తీసుకుంటే ఇంత దారుణంగా లేని ఇష్యూని వక్రీకరించినందుకు ఈ మంత్రులు, హోమ్ మినిస్టర్ గారైనా అలాగే గుమ్మడి సంధ్యారాణి గారైనా వీరందరూ కూడా ఇంత దారుణంగా వక్రీకరించి లేని విషయం గురించి అంత రాద్ధాంతం చేశారు కదా, మరి ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా మీ పదవులకి? మీరు తప్పుడు ప్రయత్నం చేసినందుకు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము తెలియజేసేది ఏంటంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోండి. రెడ్ బుక్ రాజ్యాంగం మీద పెట్టిన దృష్టి, అక్రమ కేసుల మీద పెట్టిన దృష్టి, అక్రమ అరెస్టుల మీద పెట్టిన దృష్టి తగ్గించి అది మానుకొని మీరిచ్చిన హామీలు అమలు చేయడం మీద దృష్టి పెట్టండి. మహిళల రక్షణ మీద దృష్టి పెట్టండి. అలాగే ఈరోజు తీసుకుంటే ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, ప్రజలు బ్రతకడమే కష్టంగా ఉంది. కాబట్టి ధరలు తగ్గించడం మీద మీరు దృష్టి పెట్టండి. ముఖ్యంగా మహిళల మాన ప్రాణాలు రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎంత దారుణం అంటే రోజుకొక సంఘటన మనం ఈరోజు వింటూ ఉండే పరిస్థితి. ఈ సంఘటనల వల్ల మహిళలు ఇంట్లో ఉండాలన్నా భయపడుతున్నారు, బయటికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉన్నారు. ఈరోజు రోజుకు తీసుకుంటే 70-80 కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని. అంటే గంటకు 3-4 కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇంత ఘోరంగా మహిళల మాన ప్రాణాలని గాలి కొదిలేశారు. దాని మీద మీరు దృష్టి పెట్టండి. సూపర్ 6 ఇవ్వకుండానే నిన్న చంద్రబాబు నాయుడు గారు మేము సూపర్ 6 చేసేసామని పచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలు చెవిలో పూలు పెట్టుకొని ఉన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి మీ పాలనా వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి అక్రమ కేసులు పెట్టకండి. పైన చట్టం, న్యాయం అలాంటివి ఉన్నాయి. మనము అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నాము కాబట్టి మీరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం మాని మీరిచ్చిన హామీల అమలు మీద అలాగే ప్రజల రక్షణ మీద దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాను.